మానసం మందిరం సేవకే అంకితం. మనస్సు నీకే సొంతం, నిన్ను నేను వేడేలా ఆత్మదీపం వెలిగే నిరతం పరవశించి పాడేదా. మనస్సు తోట పూల తోటి నీకు మందిరం ఈ పూజకే అంకితం. అందరూ కూడా లేచి నిలబడి రెండు చేతులు జోడించి అప్ప ద్రాక్షరసములు కానుకగా సమర్పించి ఈ బలి మనందరి పాప పరిహారార్థమై దివ్యకారుని మూర్తి యేసు క్రీస్తు కరుణను కృపను ఆయన తిరు హృదయం నుంచి మనమందరము అనుభవించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ బలి పూజలో మీరు తీసుకొచ్చిన విన్నపాలను, మీ వ్యక్తిగత ఉద్దేశ లక్ష్యాలను, ఏ ఉద్దేశం సాధించాలని మీరు ఈరోజు దివ్య బలి పట్టించారో, కానుకలు సమర్పించారో, ఈ దివ్యకారుణమూర్తి పండుగ రోజు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. ఆ ఉద్దేశ లక్ష్యాలను, ప్రార్థనలను ఈ సమయం నిశ్శబ్దంగా దేవునికి సమర్పించండి. పై ఆకాశం నుంచి నిన్ను చూస్తూ ఉన్న ఆ కారుణ్యమూర్తి యేసు క్రీస్తు నిన్ను, నీ కుటుంబాన్ని సంపూర్ణముగా దీవించి ఆయన కృపా సాగరములో, కరుణా సాగరములో నిన్ను పూర్తిగా ముంచి ఆశీర్వదించి అభిషేకించాలని కోరుకుందాం.
మమ్మ సదా కరుణించి కాచే కాపాడు దేవా. దివ్యకారుణ్యమూర్తి పండుగ కొనియాడుతున్న ఈ హబ్సిగూడ డివైన్ మర్సీ సెంటర్ని, ఇక్కడ సేవ చేస్తున్న ఫాదర్ జోసెఫ్ని, ఫాదర్ సిరిల్ గారిని, ఇక్కడ విచ్చేసినటువంటి గురువులందరినీ, ఈ స్కూల్ గ్రౌండ్లో ఈ పండగ కొనియాడటానికి వచ్చిన ఈ బిడ్డలందరినీ కూడా పేరు పేరున నీకు సమర్పిస్తున్నాం దేవా. దేవుని కరుణ తరిగిపోదు, ఆయన ప్రేమ సమస్యపోదు అని ప్రభువా నీవు పలికి ఉన్నావే. ప్రతి ఉదయం మంచు వలె, వర్షం వలె నీవు ప్రేమిస్తున్న ప్రజల మీద ఆ కరుణను, కృపను చూపిస్తున్నందుకు స్తోత్రం దేవా. ఈ స్కూల్ గ్రౌండ్ని ఒక ప్రత్యేకమైనటువంటి ఆస్వాదం నింపబడినటువంటి ఒక స్థలముగా మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. సంవత్సరములు తరబడి దేవా ఇక్కడ ఈ పండుగ ఘనంగా కొనియాడాలని అసంఖ్యం ప్రజలు నీ సన్నిధిలో గుమిగూడి ఈ దివ్య కారుణ కేంద్రం నుంచి ప్రభువా దీవెనలు, ఆశీర్వాదము వారు వారి కుటుంబ సభ్యులు పొందుకునేలాగున ఈ కేంద్రమును, ఇక్కడ సేవ చేస్తున్న వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం దేవా. నీ ఈ కేంద్రంకి వచ్చిన ఒక్క బిడ్డ కూడా ఒట్టి చేతితో తిరిగి ఇంటికి వెళ్ళిపోకుండా వారందరి కన్నీరు తుడిచివేసి హృదయ భారము తొలగించి నీ యొక్క అనంత ప్రేమను, కరుణను అనుభవించేలాగున దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇక్కడ సమర్పించబడుతున్న ఒకే ఒక దివ్య బలి ద్వారా ఈ యొక్క స్కూల్ గ్రౌండ్లో చేరిన ప్రతి ఒక్క బిడ్డ నీ కరుణ సమృద్ధిగా అనుభవించి తీర్పు దినములలో ప్రభువా వారు శిక్షణ తప్పించుకొని నిత్య ఆనందం నీతో పాటు అనుభవించే కృప దయచిన ప్రభువా. నిత్య ప్రకాశం వారి మీద ప్రకాశం వేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. తెలుసు తెలియక చేసిన పాపాలు ఈ బలి ద్వారా మన్నించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. స్వస్థత, విడుదలలు ఇక్కడ జరిగేలాగున ప్రభువా ఇక నీ దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసు క్రీస్తు అది పరిశుద్ధ నామములో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీతో నుండునుగాక, మీ మనస్సులను, మీ హృదయములను ఉన్నతమునకు త్రిప్పండి. ఏలిన వారి వైపు త్రిప్పియున్నాము, మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల ఉన్నత సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము, రక్షణదాయకము. ప్రభువైన దేవ, మీ శిలువ పాటుల మరణ ఉత్థానము ద్వారా మీ యొక్క ప్రజ్ఞ జారిపడిన పరిశుద్ధ రక్తము, జీవజలముతో మానవ జాతి అంతటి మీద నీ కృపను, కరుణను చూపిస్తున్నందుకు మీకు వందనములు అర్పిస్తున్నాం దేవా. ఆయా కృపా సాగరములు మానవులందరి పాపమాలను మరొకసారి కడిగి మోయబడినటువంటి రక్షణ మార్గం మరొకసారి మా కొరకే తెరచినందుకు మీకు స్తోత్రం అర్పిస్తూ ఉన్నాము. అందువలన ప్రపంచమంతటా మానవ జాతిని సకల దూతలతో ఏకమై నిరంతరము మీ స్తుతి గానము చెల్లించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ఏలిన వారి నామమున వేంచేసిన వారు, ఆశీర్వదింపబడిన వారు, మహోన్నతమున హోసానా. సాధ్యమైతే మోకరించండి, చేతులు జోడించి భక్తితో ప్రార్థిస్తాం. పావన పిత, మీరు నిజముగా పవిత్రుడవు, మీ సృష్టి అంతైనను స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును
మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానందరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది మన విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుధమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణను స్మరించుచు ఆయన మరల వేంచేయుదుని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని దయతో స్వీకరింపము. మేము అతని శరీరక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి ఆయన యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్టులా దయచూపము. అతడు మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేసాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు పాత్రను చెయ్యము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నావు. ఈ లోకమున యాత్ర చేయు నీ స్త్రీ సభను, నీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మ బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకుని నా ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుడు. నీ చిత్త ప్రకారము ఈ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమైంది ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. వారి ద్వారా వారితో వారియందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ కూడా లేచి నిలబడి రెండు చేతుల పైకి లెత్తి ప్రభు మనకు నేర్పించిన పరలోక ప్రార్థన. ప్రభు, ఆ పరుల తప్పిదాలని మన్నించినట్లు మా తప్పుదలు మన్నించమని అందరూ కలిసి ప్రార్థిస్తాం.
పరలోకమందుందుడు మా యొక్క తండ్రి, మీ నామం నామం పూజింపబడునుగాక, మీ మీ రాజ్యం రాజ్యం వచ్చునుగాక, వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల్లో నుండి మమ్ము రక్షించండి. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు మీ శాంతిని ప్రసాదింపము. మీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులము చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడు యేసు క్రీస్తు రెండవ ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతి మీకు వసగుచున్నాను అని మీ అపోసలతో వచించిన ఏలిన వారిని యేసువా, మా పాపములను శోధనలు లెక్కింపక ఈ ప్రజలందరి విశ్వాసమును, భక్తి క్రియలను, ప్రార్థనలు కటాక్షింపము. మీ చిత్త ప్రకారము వీరందరికీ నిజమైన మీ శాంతిని, సమాధానమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసు క్రీస్తు దివ్యకారుణ్యమూర్తి శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపం పరిహరించు వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించడు వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించడు వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో దివ్య కారుణ్యమూర్తియగు క్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరూ ధన్యులము. ఏలిన వారా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక్క మాట పలికినా నేను ఆరోగ్యం పొందుదును. క్రీస్తు శరీర రక్తములు మాకు నిత్య జీవములో భాగం తెచ్చునుగాక. ఆమేన్. As the fathers would come to your place, please do not rush to receive the communion, but fathers would come where you all are seated and you can gently walk to receive the communion. దయచేసి గమనించండి, గురువులు మీ వద్దకు వచ్చి దివ్య ప్రసాదం ఇస్తారు కాబట్టి ఎవ్వరు కూడా ముందు వెనకకి రావద్దు. గురువు గారు అక్కడికి వచ్చేటప్పుడు మెల్లగా లేచి వచ్చి దివ్య ప్రసాదం స్వీకరించవచ్చు. Please maintain a prayerful atmosphere during the Holy Communion. దివ్య ప్రసాదం స్వీకరించుకున్న సమయంలో దయచేసి ప్రార్థన వాతావరణాన్ని నెలకొల్పవలసిందిగా మనవి చేస్తున్నాను.
వెతకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. వెతకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. వెదకితి నీవే సారథిని అంతటా తిరిగితే, వెదకితి నీవే సారథిని అంతటా తిరిగితే, తను కానరాక నే కలత చెందితే, తను కానరాక కలత చెందితే, వేదనతో రోదనతో కన్నీరు కాచితే, వేదనతో రోదనతో కన్నీరు కాచితే, నాలోకి తొంగి చూస్తే నా గుండె ఉన్నాడు, నాలోకి తొంగి చూస్తే నా గుండె ఉన్నాడు. ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు, ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు. వెతకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. కొండలను కొండ కోనలనడిగా నా ప్రభు ఎక్కడని, సముద్రమును జలరాశులనడిగా నా ప్రభు ఎక్కడని, కొండలను కొండ కోనలనడిగా నా ప్రభు ఎక్కడని, సముద్రమును జలరాశులనడిగా నా ప్రభు ఎక్కడని, అడవులనడిగా అందు జీవులనడిగా, అడవులనడిగా జీవులనడిగా, ఉలుకే లేదు పలుకే లేదు జవాబే లేదు. నాలోకి తొంగి చూస్తే నా గుండె ఉన్నాడు, నాలోకి తొంగి చూస్తే నా గుండె ఉన్నాడు. ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు, ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు. వెతకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం.
Savior, Divine Mercy Savior, Jesus, Jesus, మీకే వందనములు. నీకే వందనములు. నేను ఆరాధిస్తూ ఉన్నా. నిన్ను ఆరాధిస్తున్నా. మా హృదయంలో వేంచేసి వచ్చిన మా హృదయంలో వేంచేసి వచ్చిన జీవ ఆహారమా, జీవ ఆహారమా, మీకే స్తోత్రం. మీకే స్తోత్రం. You are the living bread. You are the living bread. We thank you, Lord. We thank you, Lord. Praise you, Lord. We praise you, Lord. మమ్ము దీవించుమయ్యా. మమ్ము దీవించుమయ్యా. Please bless us, your children. Please bless us, your children. You make that small prayer as I want to save little time. దేవుడు ఈ రోజులలో ప్రజల రూపంలో వస్తూ ఉన్నాడు. ఒక భిక్షకుడు ఒకనాడు ఫాస్టిన్ అమ్మగారి దగ్గరికి వచ్చి గేట్ అంతా పగలగొట్టే విధంగా కొట్టినప్పుడు ఆమె వెళ్ళి ప్రశాంతంగా చెప్పేసరికి తిరిగి వచ్చేసరికి ఆ భిక్షకుడు మాయమైపోయాడంట. అప్పుడు ఆ ప్రభు చెప్పాడు, నేనే భిక్షకుని రూపంలో మీ గేటు దగ్గరికి వచ్చానని. దట్స్ ఎ బెగ్గర్ హూ కేమ్ ఆల్ ద వే టు ద కాన్వెంట్ అండ్ అదర్ సిస్టర్స్ బ్యాంగ్డ్ హిమ్. బట్ దెన్ దిస్ పర్టికులర్ సిస్టర్, సిస్టర్ ఫౌస్టీనా, went there with great love and gave whatever she can. And then Jesus said, I came in the form of beggar to you, to your gate. God continues to come through so many people. I cannot forget. It will be injustice and ingratitude if I forget to thank them, and that too before we thank the Lord here, because he will be so happy to remember such people. ఈరోజు ఈ పండుగ ఇంత ఘనంగా జరగాలంటే మీకు తెలిసిన విషయమే. దీని వెనుక చాలామంది కృషి చేసి ఉన్నారు. అందువలన వాళ్ళందరికీ ప్రత్యేక వందనాలు తెలియచేయాలని మీ అందరితో పాటు ఈ గడిలో మొట్టమొదటిగా ప్రభువునకు వందనాలు చెప్పి ఒక్కసారి గట్టిగా చప్పళ్ళు కొట్టండి. గివ్ అ క్లాప్ ఫర్ గాడ్ హిమ్సెల్ఫ్, ద మర్సిఫుల్ గాడ్. పోయిన సంవత్సరం బ్రతికి ఉన్న వాళ్ళు ఈ సంవత్సరం లేరు, మనం బ్రతికి ఉన్నాం. లాస్ట్ ఇయర్ దోస్ ఆర్ అలైవ్, దే ఆర్ నాట్ ఏబుల్ టు సీ దిస్ ఇయర్, వి ఆర్ అలైవ్. సో వి థ్యాంక్ ద లార్డ్. Rest of it, please don't clap your hands. I shall be very fast now, like super fast I will go because of the time. ఈరోజు మరి నేను త్వరగా చదివిన తర్వాత, అన్నీ చదివిన తర్వాత మీరు అన్నిటికీ కలిపి ఒకటేసారి దేవునికి వందనాలు అర్పించవచ్చు. మొట్టమొదటిగా శ్రీ యూజీ రెడ్డి ఫర్ ఈ జనరాసిటీ టు పర్మిట్ us టు హ్యావ్ దిస్ ప్రోగ్రామ్ ఆన్ దిస్ క్యాంపస్. యూజీ రెడ్డి గారు మనందరికీ ఈ విధంగా ఈ గ్రౌండ్లో, తన సొంత స్కూల్ గ్రౌండ్లో ఈ విధంగా మనందరము దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి అనుమతించారు. కావున ప్రత్యేక వందనాలు. వారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. సెకండ్లీ, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఆఫ్ సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ ఫర్ ఆల్ ద హెల్ప్ ఎక్స్టెండెడ్ ఫర్ దిస్ ఫీస్ట్ డే సెలబ్రేషన్. రెండవదిగా సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ చెందినటువంటి మేనేజ్మెంట్ స్టాఫ్ వీళ్ళందరికీ ప్రత్యేకంగా వందనాలు అర్పిస్తూ ఉన్నాం. దీని వెనుక వారి కృషి ఎంతగానో ఉన్నది. వాళ్ళు మరి ఎవరి పేర్లు కూడా బయట చెప్పకూడదని చెప్పారు. కావున వారి పేర్లు చెప్పను, వారి కోసం రహస్యంగా మీరు ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. We thank God for Mr. Pranil, Shaurilu and the DMC team and all those who came from all over to sing for us. We thank them. May God bless them. తర్వాత మీ అందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడానికి మన బృందమే ఇప్పుడు తయారైంది. ప్రతి రెండవ శనివారం కూడా ఇక్కడ జరిగే ప్రార్థనలు. ఎవ్రీ సెకండ్ సాటర్డే ఆల్సో ఇట్స్ అవర్ టీమ్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. ఐ డోంట్ కాల్ దమ్ కుక్ ఆర్ వర్కర్స్ అండ్ సో ఆన్, ఆల్ ఆఫ్ అస్ ఇన్ వన్ టీమ్. సో వారే ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి నెల ఈ విధంగా భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈరోజు కూడా వారు కృషి చేసి ఉన్నారు. వారి పేర్లు రాజు, జోజీ, అలెగ్జాండర్ మరియు వారితో పాటు ఉన్న బృందం, వారందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. వారు మీకు చాలా మృదమైనటువంటి భోజనం తర్వాత మీకు వండిస్తారు. వాళ్ళందరినీ విష్ చేసి వాళ్ళ కుటుంబాన్ని దేవుడు దీవించమని ప్రార్థించండి. అలాగే గడిచిన మూడు సెంటర్లు నేను ఉన్నాను. ఒకటేమో ముత్తంగి, ఇంకొకటేమో వరంగల్, తర్వాత ఇక్కడ ఈ సెంటర్. ఈ 3 సెంటర్లు జరిగే ప్రత్యేక ప్రార్థనలో నేను ఉన్నప్పుడల్లా అక్కడ సహాయం చేసే వాలంటీర్స్ వరంగల్ జిల్లా నుంచి గన్పూర్ యూత్ వాళ్ళు 2 రోజులుగా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. వారిని ఇక్కడికి పంపించిన విచారణ గురువు జయరాజ్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత బ్రదర్ సన్నీ, బ్రదర్ హ్యారీ, బ్రదర్ అవినాష్ డయస్, తర్వాత శేషు గారు ఇక్కడ ఉన్నారు. వీరందరూ కూడా వారికి తోచిన రీతిలో 1 బస్ 2 బస్ అట్లా చిన్న స్కూల్ బస్ అలా
ప్రజలను తీసుకురావడానికి కృషి చేసి ఉన్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఇప్పుడిప్పుడే మన సెంటర్ చిన్న పాపలాగా బాబులాగా ఎదుగుతుంది. ఇలాంటి వాళ్ళు పని చేయకపోతే ఈ సెంటర్లో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియదు. అందువల్ల మీరందరూ కృషి చేస్తే ఈ గ్రౌండ్ నిండిపోయే విధంగా వచ్చే సంవత్సరం మనం పండుగ జరపాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇంత పెద్ద గ్రౌండ్లో ఇన్ని టెంట్ వేసి చేయాలంటే మీకు తెలుసు, విశ్వాసం ఉంటేనే. ప్రజలు వస్తారో లేదో అని అప్పుడప్పుడు నాకు డౌట్ వచ్చింది. అయినా కూడా విశ్వాసంతో ముందుకు సాగాం. మీరు మాతో పాటు నిలబడ్డారని నిరూపించారు. చేతులు జోడించి మీ అందరికీ నమస్కారం చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. It is after so many years we are having such a big way, the Divine Mercy Feast, and you really stood with us. We really appreciate you. Thank you so much. తర్వాత DMC volunteers who help out every second Saturday, and today we thank God for all of them. తర్వాత DMC ప్రేయర్ పార్ట్నర్స్, ప్రార్థన వీరులు, తర్వాత దాన ధర్మాలు చేయడానికి సహకరించేవారు, వారందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. తర్వాత తమిళనాడులో నాకు కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి సహోదరి జయశీల ఒక్కరోజు ప్రార్థన కోసం నా కోసం ప్రార్థన చేయడానికి అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి ఈరోజు మళ్ళీ ఒకసారి తిరిగి రేపు వెళ్తున్నారు. జయశీల సహోదరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే all the parish priests in Twin Cities and outside, those who cooperated to announce about today's program and encourage people to attend this feast. Please go back and thank all the fathers who announced this, and they all are the beautiful instrument to bring all of you Divine Mercy Savior. మీరు వెళ్ళేటప్పుడు మీ విచారణ గురువులందరికీ ప్రత్యేక వందనాలు తెలియచేయండి. వాళ్ళు అనౌన్స్ చేయకపోతే మీరు ఇక్కడికి వచ్చేది కాదు. అందుకే ఆదివారం లేకుండా శనివారం పెట్టాం. ఇలాగే ప్రభు చిత్తమైతే దైవ కారుణ్య ఆదివారం కాకుండా మళ్ళీ వచ్చే శనివారం వచ్చే సంవత్సరం కూడా జరుపుతామని ఆశిస్తున్నాం, మీకు తెలియజేస్తాం. బికాస్ ఐఎమ్ టెలింగ్ అక్కడ ఆఫ్ టైమ్ ఇన్ కేస్, బికాస్ సండే I don't want to, because sometimes to announce also is difficult. So after the Divine Mercy Sunday is over, that Saturday, most probably next year also, we'll be having the Divine Mercy Feast. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Today, though it's a small crowd, నా దృష్టిలో ఇది చిన్న క్రౌడే, చిన్న జనసమూహమే ఇక్కడ ఉన్నాము. కానీ కేవలం హైదరాబాద్ నుండి మాత్రమే కాదు, ప్రజలు గుంటూరు, విశాఖపట్నం, విజయవాడ, ఖమ్మం, ఇంకా అన్ని చోట్ల ప్రాంతం నుండి రిప్రజెంటేటివ్స్ ఇక్కడికి వచ్చారు. వారందరికీ ఒకసారి చప్పట్లు కొట్టండి. We specially thank Father Benny, who was the main celebrant for this function, and we also wish him as it is his ordination anniversary. Over here we have got so many fathers at the back of me, you can see. Most of them are SVD fathers, and that is we have got at the side of us provincial house, our own Father Provincial is here, Father Joseph Anthony, the provincial. Of course, after the mass, just for 2 minutes we'll take off time just to wish each other. Okay, that is we thank Father, and especially the Arnaldus community, that is SVD fathers, who have been, from the time I came back from Varangal to here, in every way fathers have supported. Fathers అందరు నాతో పాటు నిలబడ్డారు. అలాగే ఈరోజు నేను చెప్పే ఈ థ్యాంక్స్ గివింగ్ నా తరపున మాత్రమే కాదు, డైరెక్టర్గా ఉన్నటువంటి ఫాదర్ జోసెఫ్ గారి తరపున కూడా మీరందరూ మీకే ఒకసారి చప్పట్లు కొట్టుకోండి. తర్వాత నేను ప్రతి సంవత్సరం వదలకుండా గడిచిన 4 సంవత్సరాలు పెద్ద గ్రౌండ్లో కొన్ని వేల సంఖ్యలో అందరికీ భోజనం పెట్టి 3 రోజులు వాక్య పరిచర్య తప్పనిసరిగా కోట్లాడి ధర్నా చేసి నన్ను తీసుకువెళ్ళే వ్యక్తి ఫాదర్ జేకబ్ ముచ్చిందుల ప్యారిస్ ప్రీస్ట్. ఆయన విజయవాడ నుంచి 60 మందిని ఈరోజు ఉదయం నైట్ బయలుదేరి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఎంతోమంది ఫాదర్ చెప్పాను, ఫాదర్ గారు సహకరించారు. వారికి నేను మర్చిపోకూడదు, వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. మర్చిపోకూడదు మిమ్మల్ని. ఈరోజు ఎంత ఎండ ఉన్నదో మీకు తెలుసు, అయినా కొద్దిగా చల్లగా అయిపోయింది కదా ఇప్పుడు, అవునా కదా? మీరేనండి ఇట్లా చేసేది, మీకే చెప్పండి. Praise the Lord. It is so hot. May the month is supposed to be very hot. Some of the preachers, they tell me, Father, Jesus is little partial towards you. Yes, praise the Lord.
ఈరోజు ఇంత వాతావరణం ఇట్లా బాగా లేకపోయినా బయట మీరందరూ రిస్క్ తీసుకొని ఇక్కడికి వచ్చారు. ఎండని చాలామంది ఇంటిలో కూర్చున్నారు. ఎండలో బయటకు వెళ్ళకూడదని ఆశించి చాలామంది చల్లగా ఏసీ రూమ్లో ఇంటిలో ఉన్నటువంటి ఈ పరిస్థితిలో మీరందరూ ఎండ ఉన్న ఇక్కడికి వచ్చి మా హృదయంని చల్లగా చేశారు. మీ అందరికీ చెప్పండి. యు రిస్క్డ్ ద హీట్ and then you came here. We really appreciate. God will certainly never put you in the heat of fire. He will always make you to enjoy good health of mind and body. Amen. Thank you so much for all of you. And మీరు రాకపోతే జరిగేది కాదు. అందువల్ల మరొకసారి అందరు కలిసి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. I especially thank Father Paul, the Birds of the Air director. Father Paul గారు మన సెంటర్ మీద ఒక కార్డు ఒకటి మధ్యాహ్నం చెప్పాను. ఆ కార్డులో ఒకటి 4 గిఫ్ట్లో ఒకటి ఫాదర్ ఇచ్చినది. ఆ గిఫ్ట్ ఒకటి ఫాదర్ గారు ప్రింట్ చేసి ఫ్రీగా మీ అందరికీ ఇవ్వమన్నారు. వారి పరిచర్యను ప్రభు దీవించిన కాక. ఫాదర్ పాల్ వాస్ ద వన్ హూ గివ్స్ వన్ ఆఫ్ ద గిఫ్ట్స్, ద 4 gifts. I thank. And the second gift is given through the instrumentality of Father Bali Reddy, our SVD father. We will be giving a special book, novena and all that is connected with the Divine Mercy. That is for Bali Reddy, who was instrumental to bring that one. Thank you so much, Father. We really appreciate you for, and that too in a short time we got it. ఫాదర్ బాలరెడ్డి గారు మీ అందరికీ మధ్యాహ్నం ఇచ్చే గిఫ్ట్లో 2వ గిఫ్ట్ ఫాదర్ ఇచ్చినది. నేను ఇచ్చే గిఫ్ట్ కాదు, అన్నీ ఇలాంటి ఫాదర్స్ మీలాంటి ప్రజలు ఇచ్చినదే. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో వి థ్యాంక్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ ఆల్ దిస్. తమిళం వచ్చిన వాళ్ళందరూ గమనించండి. దోస్ హూ అండర్స్టాండ్ తమిళ్, యూ ఆర్ హ్యావింగ్ ఎ స్పెషల్ తమిళ్ సాంబార్ ఇడ్లీ అండ్ ఆల్సో గాడ్స్ వర్డ్ ఇన్ ముత్తంగి ఫ్రమ్ 12th ఈవినింగ్ టు 17th మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. 12వ తారీఖు సాయంత్రం నుండి మే 17 ఉదయం వరకు తమిళం వచ్చిన వారందరికీ ప్రత్యేకమైనటువంటి సాంబార్, అంటే నిజ సాంబార్ కాదు, దేవుని యొక్క వాక్యం పరిచర్య, తమిళంలో మంచి మంచి పాటలు, దానికోసం ప్రత్యేక టీము, ప్రత్యేకమైన వాక్యం బోధించే ఫాదర్లు వస్తున్నారు. దానికి చెందిన కరపత్రికలు మధ్యాహ్నం తమిళం వచ్చిన వాళ్ళు కలెక్ట్ చేసుకోవచ్చు. ద పాంప్లెట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ యూ ఇన్ ది ఆఫ్టర్నూన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. At the end, in case I have forgotten anybody, because I am in a hurry to close it, so నేను ఎవరైనా ఒకళ్ళు మర్చిపోయి ఉంటే దయచేసి, మీకు తెలుసు నాకు మత్తు మరది ఎక్కువ అని, అందువలన ఉదారతంతో మీరు మన్నించి, ఈరోజు ఈ కార్యక్రమం జరగటానికి ఎంతమంది దీని వెనుక కృషి చేశారో గడిచిన ఒక నెల రోజులు, ఆల్ దిస్ 1 month who ever has worked behind, on behalf of Father Joseph, the director, and me, I thank all of them. Give a mighty clap for all of them, and God bless them. Please remember, as I told you, we will be having a very short break, just maybe 20 minutes. That's enough today. యేసయ్య కోసం కొద్దిగా తొందరగా భోజనం చేసి తిరిగి రండి. ఒక 20 నిమిషాల్లో త్వరగా మనం పాస్కా విందు తొందరగా చేసేవాళ్ళంట. వాళ్ళు చెప్పలు వేసుకొని నడుము కట్టుకొని తొందరగా తినేసి వాళ్ళు బయలుదేరారంట. అలాంటి ఒక పండుగగా ఇది జరగాలని ఆశిస్తాను. ఎంతమంది తొందరగా వస్తారు చేతులు ఎత్తండి. నాకు తెలుసండి మీరందరూ ఎక్స్ప్రెస్లు కాదు, సూపర్ ఫాస్ట్ వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. So kindly go for your meals quickly, and there are many vessels. Counters. We have prepared in plenty, because I don't want anything to lack. Praise the Lord. Praise the Lord. తర్వాత దీని వెనుక ఎవరెవరు చిన్న సహాయం చేశారో, ఈ టెంట్ తర్వాత చాలా పనులు ఉన్నాయి, అవన్నీ నేను చెప్పలేను. చిన్న సహాయమే అందించింది. మిగిలినది అన్నీ కూడా అటు ఇటు ప్రోగ్రాం వెళ్ళి దేవుడిచ్చిన కానుక ద్వారా మీ అందరికీ ఇన్ని ఖర్చులతో కూడినటువంటి ఈ ప్రోగ్రాం జరుగుతుంది. మీరు దీని వెనుక ఏమి ఇవ్వవద్దు, ఈ సెంటర్ ఎదగాలని ప్రార్థిస్తూ ఉండండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. So I don't want anything from you. Just pray that this divine mercy, which is the heart of Jesus, which is the last resort for people, that may reach to people. That is the biggest contribution you can make. Every second Saturday we have got a program like this. ప్రతి 2వ శనివారం ఇలాంటి ప్రోగ్రాం ఇక్కడ జరుగుతున్నది. మీరు కూడా వచ్చి దేవుని యొక్క దీవెనలు పొందాలని మనం చేస్తున్నాం. ఇప్పటి నుంచి అనగా జూన్ నెల నుంచి ప్రత్యేకంగా గురువులు, ప్రసంగికులు ప్రతి శనివారం కూడా
ప్రార్థనలో మిమ్మల్ని నడిపించడానికి ఏర్పాటు చేస్తాం. ఎన్ని ఖర్చులతో కూడిన పని అయినా సరే రిస్క్ తీసుకొని దాన్ని అరేంజ్ చేయాలని నిర్ణయం చేసుకున్నాం. ఫ్రమ్ నవ్ ఆన్ నాట్ ఓన్లీ సెకండ్ సాటర్డే, ఎవ్రీ సాటర్డే వీ విల్ బి ట్రైంగ్ టు అరేంజ్ special preachers and the fathers who will be also addressing you on every Saturday, that is at the left side there. దయచేసి మీకు టైం దొరికినప్పుడు ఈరోజు దైవ కారుణ్య యేసు ప్రభు కేంద్రంకి వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకొని సాయంత్రం వెళ్ళాలని మనం చేస్తున్నాం. బస్సులో వచ్చిన వాళ్ళు గమనించండి, బస్సు నిండిపోయిందంట, తొక్కిలిసాడుతున్నారని విన్నాను. దయచేసి ఈరోజు బస్సు రెండవసారి కూడా పంపిస్తాం. ట్రిమిల్గిరి ఏరియాలో ఉన్నటువంటి వారికి సహకరించాలని మనం చేస్తున్నాం. ఆల్ దోస్ ఆర్ ఫ్రమ్ ట్రిమిల్గిరి ఏరియా, వీ విల్ బి సెండింగ్ ద బస్ ఫర్ యూ సెకండ్ టైం ఆల్సో. ప్లీజ్ కోఆపరేట్. సో వన్స్ అగైన్ I thank all the fathers, sisters and all of you. Let's all stand for the final prayer. అందరూ లేచి నిలబడదాం, చివరి ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, మీ కుమారుని ఆజ్ఞానుసారము అదని జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని సమర్పించితిమి. ఇది నీ పట్ల మాకున్న ప్రేమను అధికము చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మనందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. పనులన్నింటిని దీవించండి. ఈరోజు ఎక్కువ టైం లేదు కావున, కానీ మీరు చేసే చిన్న ప్రార్థన గొప్ప దీవెనగా మారండి. చేతులతో ఒకసారి ఫాదర్ గారికి హ్యాపీ ఆర్డినేషన్ యానివర్సరీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఫాదర్, వి విష్ యూ ఆల్ ద బెస్ట్. God has given a big responsibility for you in the young age. We wish that great things will happen like a small David. Great things. God bless you. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను గురువై ఈరోజు 11వ సంవత్సరాలు వసంతాలు పూర్తి అయినాయి. ఈరోజు నా కోసం ప్రార్థన చేసిన గురువులందరికీ, మీ అందరికీ నా వ్యక్తిగత తరపున, ముత్తంగి దేవివాక కేంద్ర తరపున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మే గాడ్ బ్లెస్ యూ. Director Divine Mercy Center to please come and honor Father Provincial with the shawl. చప్పట్లు కొడుతుండగా ఫాదర్ జోసెఫ్ గారు మన ప్రొవిన్షియల్ గారిని గట్టిగా చప్పట్లు. ఎస్విడి సంస్థకి ప్రొవిన్షియల్గా ఉన్నారు. మనకింత చక్కటి అవకాశం ఇచ్చిన ఎస్విడి సంస్థకు గట్టిగా చప్పట్లు కొడదామా? Father, please be seated for us. దయచేసి కూర్చోండి. We request Father Joseph also to be seated, please. ఫాదర్ జోసెఫ్ గారిని కూర్చోండి ఫాదర్. దయచేసి కూర్చోండి. ఐ రిక్వెస్ట్ ఫాదర్ ఆంథనీ జోసెఫ్ ద ప్రొవిన్షియల్ టు ప్లీజ్ ఆనర్ ఫాదర్ జోసెఫ్ విత్ ద షాల్. ఎందుకు ఫాదర్ జోసెఫ్ గారిని ఈరోజు షాల్వతో సన్మానిస్తున్నామంటే, తర్వాత మీరు ఇంత ఎక్కువ సంఖ్యలో దొరకరు. అందువలన నేను ఆ రోజు ఇంతమందిని పిలవలేను, పిలిస్తే కూడా మీరు రారు. ఫాదర్ జోసెఫ్ గారు మరి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తూ మరి తమిళనాడులో ఫాదర్ గారిని దేవుడు సువార్త పని కోసం పంపిస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో గౌరవించడం నా బాధ్యత. ఎందుకంటే నన్ను సొసైటీలో ఫస్ట్ రెక్టర్గా ఫాదర్ గారు తీసుకున్నారు. ఫాదర్ గారిని నూతన స్థలంలో దేవుడు దీవించాలని ఇన్ని సంవత్సరాలు ఫాదర్ ఇక్కడ ఉండి డైరెక్టర్గా పనిచేశారు. కావున ఈరోజు ఈ సెంటర్ని ఈ స్థాయిలో మనం చూడగలుగుతున్నాం. కావున ఫాదర్ గారికి మరొకసారి తప్పనిసరిగా వీడుకోలు ఇస్తాం. కానీ ఇంతమంది దొరకరు, కావున ఈ విషయాన్ని మీకు తెలియచేయాలని ఆశించాను. ఫాదర్, we wish that God's blessings in abundance may come. I know this is not the right time to give you the send up, but then so many people are gathered here and they should know that the work that you have done, so much work here. Give a mighty clap to God.
Father Joseph గారి కోసం గట్టి. Now I request Father Sildas to come and honor UG Reddy uncle. గట్టిగా చప్పట్లు కొడదాం. అంకుల్ వాళ్ళ మేనేజ్మెంట్ అంతా కూడా, కుటుంబం అంతా కూడా మన కోసం నిలబడి చక్కటి గ్రౌండ్ని మనకి ఇచ్చి ఉన్నారు. అన్ని విధాలుగా అంకుల్ కొన్ని దశాబ్దాల కాలంగా అంకుల్ మనకు సహాయం చేసిన. గట్టిగా చప్పట్లు కొడుతూ ఇంత వయసులో కూడా, ఇంత మండు టెండలో కూడా వచ్చి మనందరికీ ఆశీర్వాదంగా ఉన్నాడు. I really appreciate all of you. Now, the honor you gave to God's people here. మీరందరూ ఈరోజు దేవుని బిడ్డలకు, దేవుని యొక్క ప్రతినిధులకు ఇంత గొప్ప గౌరవాన్ని ఇచ్చారు. కావున మీ అందరికీ చేతులు జోడించి నేను ఇచ్చిన ప్రకారం కరెక్ట్గా 5 minutes అన్నాను. ఆ 5 minutesలో మనం ముగించబోతున్నాం. మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఫాదర్ సిరిల్ గారు ఇప్పుడు డివైన్ మర్సీ సెంటర్లో ఉంటారు. గట్టిగా చెప్పారు కాబట్టి రాబో కాలంలో దేవుడు ఇంకా బలంగా ఫాదర్ గారిని వాడుకోవాలని షల్ వి గివ్ ఎ మైటీ హ్యాండ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.